హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఆ భగవంతుని దయ వల్ల అందరం కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ప్రతిరోజు చూసే వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ లాగే ఒక చక్కటి వీడియోతో అయితే మీ ముందరకు వచ్చేసాను. సో కొత్త వాళ్ళైతే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని మరింత ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు డైలీ వ్లాగ్ని అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ లేచిన తర్వాత బయట ముగ్గు అనేది పెట్టేసుకున్న తర్వాత ప్రతి పని కూడా మనకి స్టార్ట్ అవుతుంది కదండి. సో కిచెన్ అనేది యాజ్ యూజువల్ ఎప్పుడులాగే మార్నింగ్ లేచేసరికి ఈ విధంగానే ఉంటుందండి. ఇలా చూడడం వల్ల చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది నాకు. అంటే నైటు చేసుకునే పని వల్లే మనకి ఉత్సాహం, ఆనందం అనేది మర్నాడు పని మీద ప్రభావం చూపుతుందండి. అందుకే కొద్దిగా లేట్ అయినా, అంటే లేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎర్లీగా ఎలా ఈవినింగ్ కూడా పని చేసుకోవచ్చు అని చాలా వీడియోస్లో అయితే అప్లోడ్ చేశాను. బట్ ఏదైనా కొద్దిగా లేట్గా, అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఆఫీస్ నుంచి లేట్గా వచ్చేవాళ్ళు కానీ ఇలా ఎవరైనా కూడా లేట్గా డిన్నర్ అవి చేసినా కూడా మనం ఒక 10 నిమిషాలు కానీ కేటాయించుకుంటే హ్యాపీగా మన్నాడు లేచేసరికి పూజ కూడా మనం చేసుకోవచ్చండి. ఇలాంటి విషయాలతో కొన్ని ఎన్నో మనం షేర్ చేసుకున్నాం. మన యూట్యూబ్ ఛానల్ కుటుంబం 4000కి అయితే రీచ్ అవుతోందండి. సో ఈ హ్యాపీనెస్లో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటా. అంటే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అయితే నేను 4000 అయినట్టు చూపిస్తానండి. సో ఇదిగోండి మార్నింగ్ లేచిన తర్వాత ముగ్గు అనేది వేసేసుకున్నాను. ఈరోజు రొటీన్ లాగ్లో అయితే ప్రతిరోజులాగే నేను లేచిన తర్వాత చేసే పనులన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా చేసుకుంటూ మార్నింగ్ ప్రతిసారి చెప్తాను, స్నానం చేసిన తర్వాతే దీపారాధన అనేది కూడా మనం చేసుకుని తర్వాత పూజ అన్నీ అయిపోయాకనే మనం లంచ్ బాక్స్లు ఇవ్వడం అనేది స్టార్ట్ చేయొచ్చండి. ఇది అన్నింటికి ఒకటే ఒక రీజన్. ఎవరు చెప్పినా, ఎన్ని ఛానల్స్ వాళ్ళు చెప్పినా మార్నింగ్ ఎర్లీగా లేస్తేనే పని అవుతుందండి. మీరు కూడా హ్యాపీగా చేసుకోవచ్చండి. మాకు వల్ల అవుతుందా అని చాలామంది అనుకుంటారు, కానీ ఖచ్చితంగా చేసుకోవచ్చండి. దానికల్లా మనం రోజు లేచే టైం కన్నా కొద్దిగా ఎర్లీగా లేవడమే దానికన్నా మనకు ఒకే ఒక సొల్యూషన్. ఇదిగోండి మార్నింగ్ ఎప్పట్లాగే కూడా ముగ్గు వేసుకున్నాను, లేచాను, స్నానం చేసేసి వచ్చి మన కృష్ణయ్య బృందావనంలో తులసికోట దగ్గర కూడా ఎప్పుడు కూడా తుడుచుకుని ముగ్గు అనేది వేసుకుంటాను కదండి. ఈరోజు ఎల్లో పువ్వు అనేది పూయడానికి రెడీగా అయితే ఉంది. ఇది రేపటికి విచ్చుకుంటుందండి. ఈ పసుపు మందారం అనేది తెచ్చుకున్నాం, ఇంకా పాతలేదు, దాన్ని ఈరోజు పాతాలి కుండీలో. ఈ విధంగా అయిపోయిన తర్వాత పని అంతా ఈ దీపారాధన కోసం అయితే దేవుడి గదిలోకి వచ్చి దీపారాధన అనేది చేసుకుని ఎప్పట్లాగే పాలు కాచి నైవేద్యం అనేది పెట్టేసుకున్నాను. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే టమాటా ఆలు కూర అనేది ఇస్తున్నానండి. ఆలు అనేది కొద్దిగా ఫ్రై కన్నా ఉడకబెట్టి ఎప్పుడైనా పిల్లలకి ఇవ్వడం మంచిదేనండి. అంటే మన పెద్దవాళ్ళకి ఆలు అనేది కాళ్ళు నొప్పులు ఇలాంటివన్నీ చెప్తారు, కానీ పిల్లలకి చేసే అప్పుడప్పుడు వాళ్ళకు కూడా డైలీ మంచిది కాకపోయినా ఎప్పుడైనా వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఇలా ఆలుని యాడ్ చేయడం వల్ల పిల్లలకి కర్రీస్ అనేవి చాలా బాగుంటాయి. అందులో ఫ్రై కన్నా ఇలా మనం ఉడకబెట్టి వేయించి ఇవ్వడం అనేది ఉడకబెట్టడం అనేది కొద్దిగా అయితే వాళ్ళకి మంచిదేనండి, ఎదిగే పిల్లలకి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే నేను దాంతో పాటుగా సెకండ్ ఐటెం కింద ఇక్కడ దోసకాయని పచ్చి ముక్కల పచ్చడి అనేది చేస్తున్నానండి. ఇది కూడా నేను ఎలా చేస్తాననేది చాలా ఒక 2-3 సార్లు అయితే అప్లోడ్ చేశాను, అందుకని పూర్తిగా పచ్చడి అనేది ఎలా చేస్తున్నానని చెప్పలేదు. ఇది కూడా మనం ఫ్రై కానీ ఏది చేయటం లేదు, డైరెక్ట్గా పచ్చి ముక్కలతో పచ్చడి అండి. చాలా చాలా బాగుంటుంది. కొత్తిమీర, పచ్చిమిర్చి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది వస్తుంది. మనకి ఇంకా పోషకాలు అనేవి పోవడానికి అసలు ఇందులో మనకి ఆస్కారమే లేదు కాబట్టి పచ్చి ముక్కలు పోషకాలకి, అదేవిధంగా టేస్ట్కి, ఇంకా బాక్స్లో పెడితే అది పాడైపోవడం అవుతుంది, అలాంటివి ఏమీ మనకి లేవు. చాలా హ్యాపీగా చేసుకునే వంటకం ఏదైనా ఉంది అంటే మాత్రం అన్ని వయసుల వారికి నచ్చేది దోసకాయ ముక్కల పచ్చడి అండి. అందువల్ల ఎప్పుడైనా కూడా టేస్ట్ చేయండి, ఖచ్చితంగా ట్రై చేస్తే మాత్రం ఇది అందరికీ నచ్చుతుంది. సో ఈరోజు ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద అయితే మాత్రం కట్ చేసుకుంటే నమలడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంటే మనం మిక్సీ చేసుకుంటే మరీ పూర్తిగా రుబ్బేసుకుంటే మాత్రం మనకి బాగుండదండి, బాగా పీస్ అయిపోయినట్టుంటాయి. ముక్కలు చిన్న చిన్నగా తరుక్కున్నాం అనుకోండి, ఒక్కసారి ఇట్లా మిక్సీని పూర్తిగా కాకుండా చిన్న బటన్ ప్రెస్ చేసామంటే పచ్చడి మాత్రం చాలా సూపర్గా వస్తుంది. ఇదిగోండి కర్రీ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయిందండి. ఇది మాకు ఇక్కడ బాబాగారి గుడి అనేది ఉంది దగ్గరలో అండి. అక్కడ ఎప్పుడు కూడా గురువారం నాడు భోజనాలు పెడతారు. అక్కడ మాత్రం చాలా చాలా టేస్టీగా చేస్తారండి ఈ ఆలు టమాటా కర్రీని. అక్కడ చూసి ఆ విధంగా చేయాలి అన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా దీన్ని ట్రై చేస్తూనే ఉంటాను. సో ప్రసాదం వల్ల ఏమో కానీ గుళ్ళో మాత్రం చాలా బాగా వస్తుందండి ఈ కర్రీ అనేది. ఇంకా ప్రతిసారి నేను చాలా వీడియోస్లో షేర్ చేసుకున్నాను. నేను
పాటించే కొన్ని ఇవనేనండి. మార్నింగ్ పూట లేచిన తర్వాత జీలకర్ర, సోంపు అయితే నేను వేసుకుంటానండి ఎంప్టీ స్టమక్‌తో. అదేవిధంగా హాట్ వాటర్‌లో అయితే లెమన్ వేసుకుని ఆ టైంలోనే నేను గ్రీన్ టీ అనేది కూడా వేసేసుకుంటాను. కొద్దిగా చిటికెడు పసుపు అనేది వేసుకుంటానండి. ఈ విధంగా హాట్ వాటర్ తాగడం వల్ల నాకైతే మాత్రం చాలా వరకు రిజల్ట్ అనేది కనిపించింది. ఇక దాంతో పాటుగా కొద్దిగా ఎండు ఖర్జూరాన్ని, అలాగే మా పిల్లలు, మా వారికి, నాకు కూడా బాదం పప్పునైతే ఒలిచేసి నైట్ నానబెట్టింది అయితే తింటాం. ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ అయితే అయిపోయింది కదండి. ఇంకా మార్నింగ్ ప్రతిరోజు ఇడ్లీ, అదేవిధంగా దోశ అనేవి బోర్ కొట్టేస్తుందండి. అందుకే కొద్దిగా నాకు టైం అనేది దొరికింది ఈరోజు. 2 ఎర్లీగా అంటే తొందరగా అయిపోయాయి ఐటమ్స్. అందువల్ల నాకు ఒక 15-20 మినిట్స్ టైం అనేది ఉండడంతో ఇంక ఇడ్లీ అనేది బోర్ కొడుతుంది అని చెప్పి ఈ విధంగా సేమియా ఉప్మాకైతే పోపు అనేది పెట్టి సేమియా ఉప్మా రెడీ చేసి టిఫిన్ అనేది ఇచ్చేసాను. ఇంకా గడపకి పసుపు అనేది రాసేసుకున్నానండి. మనకి శుక్రవారం కదా, అందుకని ఈ విధంగా గడపకి పసుపు కుంకాలు రాసుకోవడం, పూజ చేసుకోవడం ఇవన్నీ ఎక్స్ట్రా. అంటే మనకి టైం అనేది ఉంటుంది కదండి, వెనకాతల అందరినీ పంపించేంత. నార్మల్ డేస్ కన్నా ఫ్రైడే అనేది కొద్దిగా స్పెషల్ కదా, అందువల్ల ఈ పనులన్నీ చేసేసుకుని మరి ఇంకా మొత్తం ఇల్లంతా కూడా ఎలా మార్నింగ్ లేచిన తర్వాత ఇప్పుడు ముందు రోజు ఎలా సర్దుకుంటానో ఇంచుమించు అలాగే ఉన్న పిల్లలు మనకి ఎక్కడికి పడితే అక్కడ టవల్స్ కానీ బుక్స్ కానీ వెళ్తూ పడేస్తూ ఉంటారు కదండి. ఇంకా అవన్నీ కూడా సర్దేసుకుని స్పెషల్గా వాటర్ కంపల్సరీ మార్చుకోవడం. అంటే ఫ్రైడే అంటే ఖచ్చితంగా ఉర్లీలో వాటర్ మార్చి కొత్త పువ్వులు వేసుకోవడం కానీ, లేదంటే ఈశాన్యముల రాగి చెంబును పెట్టుకోవడం కానీ, ఇలా అప్పుడప్పుడు చిన్న చిన్న ఉర్లీస్ ఇప్పుడు నాకు ఇంట్లో చేసుకునే డెకరేటివ్ ఐటమ్స్ ఆల్మోస్ట్ మీతో షేర్ చేస్తాను కాబట్టి ఇలా మా ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఉర్లీస్ ఇలాంటివన్నీ కూడా వాటర్తో అయితే పోసి మొత్తం ఎక్కడెక్కడ మార్చాల్సి ఉన్నవన్నీ కూడా నేను ఫ్లవర్స్ అవి కొత్తవి మార్చి వేసి పెట్టేసుకుంటానండి. ఇంకా ఆ ఇంటి పని అనేది అంటే ఇంట్లో చేసుకోవాల్సిన పని అంతా అయిపోయింది. ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ వాటర్ కూడా ఎలా తయారు చేసుకుంటాను అంటే ఈ లిక్విడ్ అనేది క్లీనింగ్ లిక్విడ్ అండి. ఇది ఎలా చేసుకుంటాను అనేది కూడా నేను లాస్ట్ టైం అంటే 2 times 3 times అప్లోడ్ చేశాను. రీసెంట్గా కూడా చేశానండి. అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా చూడండి. ఇక లిక్విడ్ అనేది అయిపోయిందండి. మళ్ళీ ఇక్కడైతే తయారు చేసుకుంటున్నాను. ఈ లిక్విడ్ అయితే మాత్రం చాలా చాలా బాగా పనిచేస్తుందండి. నా వరకు అయితే ఎస్పెషల్లీ ఇది ఒక్కటి తయారు పెట్టుకున్నాము అంటే ఆల్మోస్ట్ నాకు కిచెన్లో చిమ్నీ నుంచి ఆ కౌంటర్ టాపు, అదేవిధంగా స్టవ్, మిక్సీ, గ్రైండర్, మనకి స్విచ్ బోర్డ్స్తో సహా అన్నీ కూడా అంటే కిచెన్ మొత్తం డీప్ క్లీనింగ్ A to Z. ఒక కిచెన్ అనే కాదండి, మనకి స్విచ్ బోర్డ్స్ అనేవి అన్ని రూమ్స్లో కూడా ఉంటాయి కదా, అక్కడ స్విచ్ బోర్డ్స్తో సహా అన్నీ కూడా ఒకే ఒక లిక్విడ్తో అయితే ఇల్లు అంతా డీప్ క్లీనింగ్ చేయడానికి నాకు ఈ ఒక్కటి మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి. అందుకే నేను ఇది అయిపోయినప్పుడల్లా అంటే నేను రెగ్యులర్గా చెప్పాను కూడా, నిమ్మకాయలు మేము మార్నింగే తాగుతామని చూపించాను కదండి, ఆ డిప్పలు వస్తాయి కదండి, దాన్ని అయితే నేను స్టోర్ చేసుకుంటాను. వాటితో అయితే ఒక 1 week అయ్యేసరికి నాకు ఈ విధంగా కొన్ని డిప్పలు అనేవి వస్తుంటాయి కదా, నిమ్మకాయ బద్దలు, అవన్నీ కూడా మళ్ళీ వేడి నీళ్ళలో వేసేసుకుని ఈ విధంగా లిక్విడ్ అనేది తయారు చేసుకుంటాను. సో వీటితో మాత్రం అంటే ఎడిషనల్గా మనం ఏదో కొని బయట నుంచి అవసరం లేకుండా మన ఇంట్లో మనమే రీయూస్ చేసుకోవచ్చండి. అంత బాగా అయితే పనిచేస్తుంది. సో ఒక దెబ్బకి 2 పెట్టెల్లా మార్నింగ్ హెల్త్ బెనిఫిట్గా నాకు నిమ్మకాయ పనిచేస్తుంది. ఇక నేను చేసే వంటలు కానీ పనులకు కానీ ఈ విధంగా ఏదైనా జిడ్డు పడితే వీటన్నిటి వస్తువుల్ని కూడా అది డీప్ క్లీనింగ్ చేసేస్తుందండి. సో ఈ విధంగా మొత్తం నేను కిచెన్ అన్నీ కూడా క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇదిగోండి మీకు చిమ్నీ చూపించాను, ఇక్కడ లాస్ట్ టైం కూడా చూపించాను. నేను వీక్లీ వన్స్ ఒకసారి మనం లైటర్ అనేది ఆన్ అంటే యూస్ చేసుకుంటూ ఉంటాం కదా, ఎప్పుడు మనం వంటని చేసేటప్పుడు ఏదో ఒక జిడ్డు చేయో, కారం చేయో, పసుపు చేయో పడుతూనే ఉంటుందండి. ఆ లైటర్ మీద అయితే నాకైతే ఖచ్చితంగా పడుతుంది. అంటే అదే చేత్తో హడావిడిలో మనం పట్టుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మన లైటర్ని కూడా క్లీన్ చేసుకోవచ్చండి. అది కూడా ఎలా చేసుకోవాలనేది నేను ఆ వీడియోలో అయితే షేర్ చేశాను. సో అదేవిధంగా ఇదే లిక్విడ్తో నేను దాన్ని కూడా క్లీన్ చేసి మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా చూశారు కదండి, బాగా మెరిసిపోతుంది. ఇన్ కేస్ మీరు ఏమైనా ఇలా తయారు చేసుకోవడానికి కొద్దిగా లేట్ అవుతుంది అనిపిస్తే మాత్రం మన దగ్గర వైట్ వెనిగర్ అయితే ఉంటుంది కదండి, దాన్ని ఒకసారి కొద్దిగా వాటర్లో కలిపి మొత్తం కౌంటర్ టాప్ అంతా, అంటే ఇప్పుడు నేను బయటికి కూడా వెళ్ళే పని ఉందండి ఇప్పుడు నాకు, అది తిరిగి మనం వచ్చేలోపు చిన్న చిన్న పురుగులు అవి మనం మసలకపోతే మాత్రం చిన్న బొద్దింకులు నైట్ టైం అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తుంటాయండి. అందుకని మనం వెళ్ళేటప్పుడు ఇలా స్ప్రింకిల్ చేసుకుని కిచెన్ అంతా కూడా మూలల మనం ఆ వైట్ వెనిగర్ని వేసుకుని వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ తిరిగి మనకు వచ్చేసరికి ఆ ఘాటుగా ఎటువంటి పురుగులు నుసి పురుగులు రావు. అందులో వచ్చేదంతా వర్షాకాలం కదండి, అందుకని ఇలాంటి చిన్న చిన్న మనం టిప్స్ కానీ ఉపయోగిస్తే మాత్రం కిచెన్ అంతా కూడా ఎప్పుడూ అద్దంలాగా మెరిసిపోతూ ఉంటుంది.
సో ఇదిగోండి మొత్తం అంతా అయిపోయింది. కొద్దిగా ఫ్రైడే కదండీ! అందుకని ఇలాంటివన్నీ కూడా నాకు అంటే ఆన్ చేసుకుని కొద్దిగా ఆ వైబ్స్ అనేవి పాజిటివిటీ అనేది ఇంట్లోకి రావాలి అని ఒకసారి ఈ విధంగా అయితే నేను ఇల్లంతా కూడా సెట్ చేసుకుంటానండి. ఎవరి కోసమో కాదు కదా! మన కళ్ళకి మనకి ఆహ్లాదంగా అనిపిస్తే మాత్రం ఆ రోజు మా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా! ఏమంటారు మరి? ఇదిగోండి అంతా అయిపోయింది. ఇంకా రెడీ అయితే అయిపోయాను. సో ఈ వీడియోనైతే ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. నేను పెట్టే ఈ వీడియోలో మీకు ఏదో ఒక విషయం నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అదేవిధంగా సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మన వీడియోకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు